మంగవారి తోటలో ప్రచారంలో భాగంగా వార్ వన్ సైడే అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. వైకాపా నాయకుల చేరికతో డివిజన్లో టీడీపీ తిరుగులేని శక్తిగా మారిందని అన్నారు. నగరంలోని 37వ డివిజన్ పరిధిలోని మంగువారి తోటలో డివిజన్ ఇన్ఛార్జ్ రోనంకి కళ్యాణ్, నగర పార్టీ అధ్యక్షుడు మాధార్పు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపా నాయకులు దాస్యం రాంబాబు, దాస్యం సోము దాదాపు 100 మంది అనుచరులతో కలిసి వైకాపాకు వీడ్కోలు పలికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి శంకర్ తెలుగుదేశం కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ వైసీపీ నియంతృత్వ పాలనతో పార్టీ శ్రేణులు, ప్రజలు విసిగిపోయారని అన్నారు. నేతల తీరుతో పార్టీలో ఇమడలేక డివిజన్లలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. అటువంటి అభివృద్ధిని కాంక్షించే నాయకులకు చంద్రబాబు దిక్సూచిలా కనిపిస్తున్నారని చెప్పారు. టీడీపీలో సముచిత స్థానం, గౌరవం దక్కడంతో పాటు డివిజన్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో టీడీపీలోకి దాస్యం సోదరులు చేరడం ఆనందంగా ఉందని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము కానివ్వమని, డివిజన్లో సమస్యలు పరిష్కరించి స్థానికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి చేరికతో డివిజన్లో పార్టీ బలోపేతం అయిందని, ఇక్కడ వారు వన్ సైడ్ అని పేర్కొన్నారు. దాస్యం నాని మాట్లాడుతూ 26 ఏళ్లుగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో పనిచేశానని తెలిపారు. గత 5 ఏళ్లలో డివిజన్లో సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందామని చెప్పారు. మంత్రి ధర్మాన దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని అన్నారు. ప్రజలకు ముఖం చూపించుకునే ధైర్యం కోల్పోయే స్థితికి చేర్చుకున్నామని అన్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు హయాంలో న్యాయం జరుగుతుందని, డివిజన్లో సమస్యలు పరిష్కారమై అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో పార్టీలో చేరామని చెప్పారు. నియోజకవర్గంలో కూటమి విజయానికి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు అందవరపు శ్రీను, తుపాకుల రవి, దాసరి పూర్ణచంద్ర, బసవరాజు, గాదిల సాయిలక్ష్మి, గొల్లపల్లి లక్ష్మి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు. అయితే మా రాణ కళ్యాణ్ గారు చెప్పారు, 14, 19లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా మిగిలిపోయి ఉంటాయి. ఆ మిగిలినవి మీరు 14, 19, 24లో చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. అదే ఈ ప్రభుత్వం చేస్తున్న ఫెయిల్యూర్, రాష్ట్రీయం అని తెలియజేస్తూ మీరు ఇవన్నీ గుర్తించి నన్ను నమ్మి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే మనందరి మీ వార్డు తాలూకా బాధలన్నీ తీరుతాయనే నమ్మకంతో మీరు వచ్చి సమస్యలన్నీ తీరుతాయనే నమ్మకంతో మీరు వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇలాంటి టైంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా గుండెల్లో పెట్టుకొని నేను వాళ్ళని రాష్ట్రం అంధకారంలో ఉంది, అజ్ఞాన స్థితిలో ఉంది, వెనక్కి భవిష్యత్తు అంధకారం. ఇలాంటి సమయంలో కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందే ఈ కార్యక్రమం చేయగలం. అలాగే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు రావాలి. అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గారిని ఇప్పుడు వార్డు నాకు తెలిసి వన్ సైడ్ అయిపోయింది. వారు వన్ సైడ్, ఇక్కడ మంగవారి తోటలో వారు వన్ సైడ్ అయిపోయింది. కలిసి ఒక టీం వర్క్ గా చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మాకు పంపించినట్లయితే మీ వార్డు మీరు చెప్పిన సమస్యలన్నీ పెద్ద కష్టం కాదు. దీనికి 100 కోట్ల అవసరం లేదు. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ మౌలిక వసతుల కల్పనలో భాగంగా అడిగారు కనుక తప్పకుండా మీవన్నీ బాధ్యత తీసుకొని నేను ఇవన్నీ కంప్లీట్ చేయించే బాధ్యత తీసుకుంటానని తెలియజేసుకుంటూ, మీరు అత్యధిక సైకిల్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నిరంతరం శ్రామికుడు, అందువల్ల చేస్తారని నా దృఢనమ్మకంతో నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. శ్రీరామ బట్టి వరకు రోడ్డు హైట్ అయిపోయింది, రోడ్ డౌన్ అయిపోయి కాలువ హైట్ అయిపోయి చిన్న చినుకులు పడిన పాపం రోడ్డు మీదకి వచ్చి దుర్గంతో నడవాల్సిన పరిస్థితి అవుతుంది. ఇది ఒక సమస్య ముఖ్యమైనది. నెక్స్ట్ 300 మందితోనే ప్రివెన్షన్ షెడ్కి మనం పెట్టలేదు. పెట్టాము. మహామహులందరూ ఇందులో సంస్థలు పెట్టడం జరిగింది.
ఇది నేనైతే దాదాపు 15 సార్లు 20 సార్లు నేను తిరగడం రిప్రజెంటేషన్ కూడా జరిగింది. శాంక్షన్ అయిపోవడం ఈ 5 సంవత్సరాల్లో ఆ పని నోచుకోలేదు. అదొక ముఖ్య కారణం. మరి మూడో వైపు వచ్చేసరికి డ్వాక్రా మహిళలు ఎప్పటి నుండో ప్రతి మీటింగ్కి వెళ్ళినా కింద కూర్చోవడం వలన రూమ్ కూడా కనీసం లేదు. వీలైతే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేస్తారని నా అలాగే ఎంట్రన్స్ వచ్చేసరికి రోడ్డు చాలా వెడ తక్కువ అయిపోయింది. మన చుట్టాలు కానీ బంధువులు కానీ ఒక కారు రావాలన్నా ఏదైనా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి అయిపోయింది. అందువల్ల దయచేసి అది కూడా దృష్టి కొద్దిగా సాగించి ఇచ్చేస్తారని. నెక్స్ట్ ఈ మన 2 పార్టీలకు సంబంధించి కంటర్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే గత 5 సంవత్సరాల క్రితం నేను మొత్తానికి ఇక్కడ పట్టుకెళ్ళింది ఆటోలో పట్టుకెళ్ళి ధర్మప్రసాద్ గారు దగ్గర పట్టుకెళ్ళడం జరిగింది. మీరు మాకందరికీ మీరు హెల్ప్ చేయండి అంటే వాళ్ళ రికమెండ్ ఏంటంటే కమ్యూనిటీ హాల్ కావాలంటే పోయారు. వాళ్ళకి ఏంటంటే అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది.